ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకుందాము. ధనుస్సు రాశి వారు మీ జీవితం మారే 5 రోజుల ముందు ఈ వీడియో కనిపిస్తుంది. మీ పనులన్నీ పక్కకు పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోనికి ఒక అదృశ్య శక్తి ప్రవేశించబోతుందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ శక్తి అంటే వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండే రూపం కాదు. ఇది ఈ సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన నిరాకరమైన మహత్తర శక్తి. ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తి ఇది. మన ఆలోచనలకు, కోరికలకు, కన్నీళ్లకు ప్రతిస్పందించే ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఏ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోనికి ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటోంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జవాబును మీకు ఇవ్వాలనుకుంటుంది. బహుశా మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించి ఉంటారు. ఒంటరి గదులలో ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి ఉంటారు. గుడికి వెళ్ళి మీ మనసులోని కోరికను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక నీదే భారం అని అప్పగించి ఉంటారు. మీ బాధను, మీ ఆవేదనను, మీ నిరీక్షణను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని మీరు మదనపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ విశ్వం, ఈ అనంతమైన ప్రకృతి మీకు ప్రేమతో జవాబిస్తోంది. మీ ప్రార్థన విన్నాం, మీ కన్నీటిని చూసాం, నీ ఓపికను గమనించాం, ఇక నీ వంతు వచ్చింది. అయితే మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు మీ విశ్వాన్ని పరీక్షించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సంసిద్ధులను చేయడానికి పంపే గుర్తులు. మీ కోరిక నిజంగా నెరవేరబోతుందో లేదో తెలుసుకోవడానికి విశ్వం పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను రాబోయే కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనసును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. అందులో మొదటి సంకేతం అకస్మాత్తుగా అడ్డంకులు, ఆటంకాలు రావటం. మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక పెద్ద పని మొదలుపెట్టినప్పుడు లేదా ఒక కొత్త దారిలో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఉన్నట్లుండి మీ చుట్టూ అడ్డంకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీకు సహాయం చేస్తామన్న మనుషులు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంబంధాల పరంగా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతుందా అన్నంతగా పరిస్థితులు మారిపోతాయి. ఇది చూసి చాలామంది భయపడి నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమో, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని వెనక్కి తగ్గిపోతారు. కానీ అసలు నిజం ఇది కాదు. ఇది శిక్ష కాదు. మీ దారి సరిపోయిందని, మీరు సరైన లక్ష్యం వైపే వెళ్తున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైన సంకేతం. ఈ అడ్డంకులు విశ్వం మీకు పెట్టే ఒక పరీక్ష. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని సానబెట్టాలి. ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న గొప్ప లక్ష్యాలను అందుకోవడానికి మీరు తగినవారైనా అంతటి శక్తి మీకు ఉందా అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకుని మీరు ధైర్యంగా మొక్కుకుని విశ్వంతో నిలబడగలిగితే ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యారు. ఈయన తన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉన్నారు. ఇక ఈయన కోరుకున్నది ఇవ్వటంలో ఆలస్యం చేయకూడదు అని విశ్వం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆటంకాలు ఎదురైనప్పుడు భయపడకండి. అది మీ విజయం దగ్గరలో ఉందనడానికి గుర్తుగా భావించి మరింత ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే పాత సంబంధాలు, పాత అలవాట్లు దూరం కావటం. మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం ముగియాలి.
ఈ క్రమంలో మీ జీవితం నుండి కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. ఒకప్పుడు ప్రాణం అనుకున్న స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడే బంధువులు లేదా మీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీకు దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు లేదా పరిస్థితులు మిమ్మల్ని విడదీయవచ్చు. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేను ఏం తప్పు చేశాను, నన్నెందుకు అందరూ వదిలేస్తూ ఉన్నారు అని కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇది నష్టం కాదు, ఇది విశ్వం మీకోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలను విశ్వం శుభ్రం చేస్తోంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన కొత్త జీవితంలోనికి తీసుకువెళ్ళబోతున్నప్పుడు అక్కడ పాత వ్యక్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధలు, పాత భయాలకు చోటు ఉండదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని, మీ ఆనందాన్ని పంచుకోలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగించేస్తుంది. ఒక చెట్టు కొత్త ఆకులు వేయాలంటే పాత ఆకులను రాల్చక తప్పదు. అలాగే మీ జీవితంలోనికి కొత్త మంచి వ్యక్తులు రావాలంటే పాత సరిపోని సంబంధాలు దూరం అవ్వాలి. కాబట్టి ఏదైనా లేదా ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్తే బాధపడకుండా అది మీకు మంచి జరగడానికే అని, మీకు ఒక కొత్త దారిని ఇవ్వడానికే అని బలంగా నమ్మండి. ఇక మూడవ సంకేతం ఏమిటి అంటే ఒకే సంకేతాలు పదే పదే కనిపించటం. విశ్వం మనతో అక్షరాల రూపంలో మాట్లాడదు, అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీ కోరిక నెరవేరే ముందు మీకు ఒకే రకమైన సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు గడియారం చూసిన ప్రతిసారి 11, 11, 22, 22 వంటి సమయాలు కనిపించటం, లేదా కార్ల నెంబరు ప్లేట్లపై 444, 777, 888 వంటి సంఖ్యలు తరచుగా కనిపించటం. అంతేకాదు, మీరు ఏదైనా సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు రేడియోలో వచ్చే ఒక పాటలోని వాక్యం మీకు సమాధానంలా అనిపించటం, లేదా టీవీలో, సోషల్ మీడియాలో అద్భుతం, విజయం, కోరిక నెరవేరుతుంది వంటి పదాలు పదే పదే కనిపించటం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు, ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము నీతోనే ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు అని మీకు సందేశం పంపుతోంది. మీ అంతరాత్మలో విశ్వం సంభాషిస్తున్న అద్భుతమైన సమయం ఇది. మీ మనసులోని ఆలోచనలకు బయట ప్రపంచంలో ఇలాంటి సంకేతాలు కనిపించడానికి మధ్య ఉన్న సంబంధమే సింక్రనిసిటీ. మీ ఆలోచనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ చుట్టూ ఉన్న దైవక శక్తిని గుర్తించి దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ అద్భుతాలు జరగడానికి రంగం సిద్ధమయ్యింది. ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే తీవ్రమైన అలసట, శూన్యంగా అనిపించటం, కొంచెం అసౌకర్యం. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన సంకేతం. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చేయబోయే ముందు మీ శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పనిచేసినా ఇంకా ఏదో మిగిలిపోయిన భావన, ఒక రకమైన శూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఒంటరిగా ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఈ అలసట, ఈ అసౌకర్యం ఒక ముఖ్యమైన సంకేతం. దీని అర్థం ఇప్పుడు నా శక్తి అంతా అయిపోయింది, నేను చేయగలిగినంత చేశాను, ఇక నుంచి ఈ బాధ్యతను విశ్వమే తీసుకుంటుంది అని మీరు సరెండర్ అవ్వడానికి ఇది ఒక గుర్తు. మీరు మీ కోరిక కోసం చేయగలిగిందంతా చేసేశారు, ప్రార్థించారు, ప్రయత్నించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోనికి దిగింది. మీ పాత శక్తి అంతా ఖర్చయిపోయి కొత్త శక్తి మీలోనికి ప్రవేశించడానికి మీ శరీరం, మనసు సిద్ధమవుతున్న సమయం ఇది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు అది తన గూటులో నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండిపోతుంది. బయటకు అది బలహీనంగా అనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తన జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించటం. ఇక ఐదవ సంకేతం ఏమిటి అంటే లోపల తెలియని నమ్మకం, కారణం లేని ప్రశాంతత. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన మరియు చివరి సంకేతం. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం, ఒక అద్భుతం జరగబోతుందని
మీ లోపలి నుండి ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత నిరాశగా అనిపించినా మీ మనసు మాత్రం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉంటుంది. పెద్ద కారణం ఏదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని లోపలి నుండి ఒక బలమైన భావన, ఒక ధైర్యము వస్తుంది. మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని చూసి ఇంత జరుగుతున్నా నువ్వెలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యపోవచ్చు. ఇదే అసలైన అంతిమ సంకేతం. మీ కోరికను విశ్వం తన చేతుల్లోనికి తీసుకుందని, అది నెరవేరటం ఖాయమని మీ ఆత్మకు తెలిసిపోయింది. ఆ సమాచారాన్ని అది మీకు ఈ ప్రశాంతత రూపంలో అందిస్తుంది. ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకో, ఇక నా వంతు వచ్చింది అని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెప్తుంది. ఈ నమ్మకం మీ మనసులో స్థిరపడిన తర్వాత మీరు ఇక దేని గురించి ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీరు కనీసం 2 లేదా 3 సంకేతాలను ఇప్పటికే అనుభవించినట్లయితే సంతోషించండి. విశ్వం మీకోసం పనిచేయటం మొదలుపెట్టిందని, మీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసినవి 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ సంకేతాలను పంపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది. పరిస్థితులు గందరగోళంగా ఉన్నా మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కళ్లకు కనిపించని దాన్ని హృదయంతో చూడగలగటమే నిజమైన విశ్వాసం. మీరు విశ్వాసం ఉంచారు, మీరు కష్టపడ్డారు, మీరు ఆశను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతోంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇక నీ కథను, నీ జీవితాన్ని మార్చే సమయం వచ్చింది అని విశ్వం చెప్తోంది. మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్న మీరు విశ్వానికి మీ అనుమతిని తెలియజేయండి. కామెంట్స్లో థ్యాంక్స్ యూనివర్స్ అని రాయండి. ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి ప్రకారం కుటుంబంలో కొన్ని గొడవలు, పనుల్లో ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ప్రయాణాల వల్ల శ్రమ తప్ప పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండటం. వ్యాపారంలో కూడా ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడటం ముఖ్యం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ రాశి వారి జీవితంలోనికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జాతకాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలోని ప్రతికూలతలను పారద్రోలి ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతుంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో ఊహించని ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు, రావలసిన బాకీలు అన్నీ వాటంతటా అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన ఫలితాలను, లాభాలను గడిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటము, జీవితం పెరగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోని వ్యవసాయం, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో అప్రతిగతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను తీసుకోవటంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవటం,
కొత్త మార్కెట్లోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరమవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆమె మీ జీవితంలోనికి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది. వివాహమైన ఈ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత భాగస్వామియే. మీ భార్య మీ వృత్తి జీవితంలోనికి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చేయూతనివ్వడానికి ముందుకు రావచ్చు. లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రాశివారు ఈ స్త్రీ అనగా భార్య రాకతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. వివాహం కాని ఈ రాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగుపెడుతుంది. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య. ఆమెను కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీస్లోనికి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరే ఒక కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది. ఆమెతో కలిసి పనిచేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం. అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను కూడా భాగస్వామిని చేయండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే, ఆమె మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఈ రాశివారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దాని ముందు కూర్చొని దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది. దుర్గా చాలీస, దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదిటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతిపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం. ఈ రాశివారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళవారం, శుక్రవారం వంటి రోజుల్లో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సంతోషాలు కలుగుతాయి.